మోంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరియు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కాళధనరాజు, తుమ్మలపల్లి నాని, కంచుమర్తి చిన్న అప్పాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట సముద్ర తీరంలో మోంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ నాయకులు కాళధనరాజు, తుమ్మలపల్లి నాని, కంచుమర్తి చిన్న అప్పాజీలు పర్యటించారు. సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు తీసుకుంటున్న సహాయక చర్యలు మరియు పునరావాస ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై అన్ని సహాయక చర్యల్ని ముమ్మరం చేయడం జరుగుతుందని, అధికారులు కూడా బాధ్యతాయుతంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. తమ వంతు బాధ్యతగా ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యల్ని పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరియు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు నాగేశ్వరరావు, రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట పర్యటించడం జరిగింది. మన గవర్నమెంట్ ముందుగానే హెచ్చరించి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసింది. దానివల్ల ప్రశాంతమైన వాతావరణం ఉంది. అంతేకాకుండా పంచాయతీ ఆఫీసర్స్ కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ, మిగతా డిపార్ట్మెంట్, అన్ని రంగాల డిపార్ట్మెంట్ వారు కూడా వారి యొక్క కృషి చేస్తున్నారు. వారికి అందరికీ కూడా ప్రజలు మనం సహకరించాలి. వారు చెప్పిన మేరకు మనం నడుచుకుని ఉండాలి తప్ప వేరే విధంగా వెళ్ళకూడదని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ బీచ్లో పకడ్బందీగా పోలీసు వారు కాపలా వ్యవస్థను పెట్టారు. ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకుండా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేస్తూ ముందు హెచ్చరికలు చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్. తుమ్మలపల్లి నాని. ఈరోజు వాతావరణం చాలా తీవ్రంగా ఉంది. మేము సూర్యాపేట బీచ్కి రావడం జరిగింది, ఎన్టీఆర్ బీచ్కి. ఇక్కడ అలలు బాగా ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే ప్రస్తుతానికి బాగా అలలు పైకి రావటం, ఇక్కడ పోలీసు వారు కానీ, ఇక్కడ యంత్రాంగం కానీ ఈ ఎన్టీఆర్ బీచ్లోకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేకుండా వారు ఇక్కడ రాత్రి పగలు కాపలా కాస్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ప్రజెంట్ గవర్నమెంట్ అన్ని విధాలుగా ఈ వర్షానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. వాళ్ళకి వసతులే కానీ, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని చూసుకోవడానికి యంత్రాంగాన్ని కానీ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసింది. మా స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు, అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ బిక్కిన విశ్వేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ వారు ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న అధికారులు చెప్పడం ప్రకారం ఇది దిశ మార్చుకుని అమలాపురం సైడ్ వెళ్ళే అవకాశం ఉంది అని వారు తెలియజేశారు. ఇది దీని గురించి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 రోజులు భారీ వర్షాలు వస్తాయి కాబట్టి వారు ఇంటికే పరిమితం అయ్యి ఇంటి పట్టు నుండి కొంచెం ఈ వర్షాలు అయి తగ్గేదాకా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మా పార్టీ ఆదేశాల మేరకు ఈవేళ తుఫాన్ నిమిత్తం ఏదైతే ఉందో ఈ సూర్యాపేట గ్రామం మేము రావటం జరిగింది. వచ్చి అంతా కూడా పరిశీలించడం జరిగింది. అధికారులు ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతాపరంగా పనిచేయడం జరుగుతుంది. అధికారులు ఎక్కడ పంచాయతీలు, చుట్టుపక్కల ఉన్న పంచాయతీలు అందరూ కూడా నైటు పగలు కూడా డ్యూటీలు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఇటువంటి పరిస్థితులు ఏదైనా ముప్పు ముంచుకొస్తే వాళ్ళందరికీ ఆహారం ఏర్పాట్లకైనా ఉండటానికి ఏర్పాట్లు అయితే అన్నీ కూడా చాలా తీవ్రంగా చేయటం జరిగింది. అంతా కూడా చాలా బాధ్యతగా ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అంతే బాధ్యతాపరంగా అధికారులకి అందరికీ కూడా మనం సహకరించి అధికారులు చెప్పినట్టుగా మనం ఇది చేసి ఏ ఒక్కరు చిన్న చిన్న ఏటగాళ్ళు కూడా ఏ ఒక్కరిని కూడా ఏటలకు వెళ్ళకుండా కూడా ఆపడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉన్న బోట్లన్నీ కూడా సూర్యాపేట గ్రామ ప్రజలందరూ కూడా ఇళ్ళకి చేరుకోవటం జరిగింది. అంతా బాగుంది. ఇదే విధంగా మనం కూటమి ప్రభుత్వం వేళ చాలా బాధ్యతగా చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి జై.